ఈబీసీ చట్టం అమల్లో కేంద్రం చిత్తశుద్దితో వ్యవహరించాలని తెలుగుదేశం పార్టీ ఎంపీలు సూచించారు. ఏపీ అగ్రవర్ణాలకు సాయం కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని వాటికి కేంద్రం నిధులివ్వాలని డిమాండ్ చేశారు. బిల్లును స్టడీ చేయటం కానీ, ఒక కమిటీ అపాయింట్ చేయటం కానీ, సెలెక్ట్ కమిటీకి పంపించడం కానీ ఇట్లాంటి ఏమీ చేయకుండా ఒక్క రోజులో రాజ్యసభను ఎక్స్టెండ్ చేసి బిల్లును ఆమోదం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చాలా దురుద్దేశంతో ఉన్నది. ఏదేమైనప్పటికీ లార్జర్ ఇంట్రెస్ట్ లో ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకుని ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా బెనిఫిట్ రావాలనే ఉద్దేశంతో ఈ బిల్లును అల్టిమేట్ గా అందరూ ఆమోదించడం జరిగింది. లోటుపాట్లను ఎత్తి చూపించాం. ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని లోపించిన చిత్తశుద్ధిని కూడా ఎత్తి చూపించాం. వాటిని సరిచేసుకుని ఇంప్లిమెంటేషన్ లో ఎటువంటి లోపాలు లేకుండా అమలు చేయాల్సిందిగా కోరాం. మేము చెప్పేది ఏమంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా ఫార్వర్డ్ కమ్యూనిటీలో ఉండే వాళ్ళకు, వెనకబడిన వాళ్లకు బ్రాహ్మణ కార్పొరేషన్ అని, మరి అలాగే బీసీ కార్పొరేషన్, చాలా మందికి వాల్మీకి కార్పొరేషన్ అని, వైశ్య కార్పొరేషన్ అని, ఇలాంటివి ఎన్నో క్రియేట్ చేస్తారు. మరి దీనికి ఫండ్స్ ఎంతో కష్టపడి ఏర్పాటు చేస్తున్నారు. మరి దీనికి ఏమైనా ఫండ్స్ కూడా ఇవ్వండి. ఇటువంటి కార్పొరేషన్ క్రియేట్ చేస్తున్నారు ఫార్వర్డ్ కమ్యూనిటీ కోసం. మరి దాని సంగతి ఏం తేల్చడం లేదు. మీరు మీకు ఏది కావాలనుకుంటున్నారో అదే తెలుస్తారని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు. బికాజ్ బీజేపీ జాయింట్ మెజార్టీ కాబట్టి వాళ్ళు ఏమనుకున్నదే అదే చేస్తున్నారు. కానీ మా పరిస్థితులు అర్థం చేసుకునే రీతిలో లేదు అని తెలుసు. ఈబీసీ చట్టం దేశానికి మోదీ ఇచ్చిన వరంగా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అభివర్ణించారు. విద్యా సంస్థల్లో దాదాపుగా ప్రతి సంవత్సరం 1 కోటి మంది విద్యార్థులకు విద్యా అవకాశాలు లభిస్తాయి. దానిలో 10 లక్షల మంది పేదవారు ఈ రోజున వాళ్ళ అవకాశాలు పొందగలుగుతారు, మంచి అవకాశాలు పొందగలుగుతారు. విద్యా అవకాశాలతో పాటు వారికి మెరుగైనటువంటి ఎంప్లాయ్మెంట్ లో కూడా ప్రభుత్వ సంస్థల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో అవకాశం వస్తుంది. సో ఇది నిజంగా పేద ప్రజలందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి చిరస్మరణీయ కానుక, సంక్రాంతి కానుక మరవలేదు.